గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో ఉన్న గెస్ట్ చాలా చాలా స్పెషల్ గెస్ట్. హీఈస్ సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. సిహెచ్ఎస్ఎస్ అంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అన్నమాట. సో దానికి ఆయన ఫౌండర్ అండ్ డైరెక్టర్, దాంతోపాటు ఆయన ప్రొఫెసర్ కూడా. సో మన ఇండియా డ్రీమ్ అంటే ఏంటి అని అంటే 2047 వరకు కూడా మన ఇండియా వికసిత్ భారత్ దిశగా దూసుకుపోవడం. మన ఐ డ్రీమ్ ఏంటి అంటే ఇండివిజువల్గా అందరినీ ఎంకరేజ్ చేయడం. మరి తను పుషప్ ఛాలెంజింగ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలన్న ఇదిలో ఉన్నారు. సో తనని కూడా ఎంకరేజ్ చేయడానికి మనము స్టూడియోకి పిలవడం జరిగింది. సో అడుగుదాం, తనతోనే మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే ఉదయశ్రీ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో చెప్పాం కదా, మా ఐ డ్రీమ్ ఏంటి, ఇండివిజువల్గా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు పుషప్స్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి. సో ప్రొఫెసర్ అంటే పాఠాలు చెప్తారు సార్, మరి మీరు చెప్పే ఒక పుషప్ ఛాలెంజర్గా మీరు చెప్పే పాఠం ఏంటి? ఉదయశ్రీ గారు చాలా అద్భుతంగా మీరు ఈ కార్యక్రమం యొక్క పరిచయం చేశారు. మీకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఐ డ్రీమ్ యాజమాన్యానికి, వాసుదేవ్ రెడ్డి సార్కి, మా బ్రదర్ ప్రవీణ్కి ధన్యవాదాలు. ఎస్, మీరు చాలా అద్భుతంగా చెప్పారు. నా గుండెలకి ఇవ్వండి, ఇక్కడ పెట్టుకున్నాను చూడండి, త్రివర్ణ పతాకం, 3 రంగుల త్రివర్ణ పతాకం, మన జాతీయ జెండా. సో 2047కి భారతదేశానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 15th August 1947 ఇండియా గాట్ ఇండిపెండెన్స్. 2047 15th Augustకి ఇండియా విల్ బి కంప్లీటింగ్ 100 years. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు, మా గురువు గారు శ్రీ అజిత్ దోవల్ గారు, కరెంట్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జాతీయ భద్రతా సలహాదారు, జేమ్స్ బాండ్ 007 మా గురువు గారు అజిత్ దోవల్ గారు ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పారంటే, రైట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో కంట్రీ కోసం పనిచేయటమే వికసిత్ భారత్ 2047. భారతదేశాన్ని 5 పంచభూతాలు ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. భారతదేశానికి సంబంధించి ఫిజికల్ స్పేస్ ఆఫ్ ఇండియా అంటే భౌగోళిక స్వరూపము, పొలిటికల్ స్పేస్ ఆఫ్ ఇండియా అంటే రాజకీయ ముఖచిత్రము, ఇంటలెక్చువల్ స్పేస్ ఆఫ్ ఇండియా మేధావితనము లేదా స్కిల్, నాలెడ్జ్, టెక్నాలజీ, అండ్ దెన్ మ్యారిటైమ్ స్పేస్ ఆఫ్ ఇండియా భారతదేశం చుట్టుపక్కల ఒక పక్కన బే ఆఫ్ బెంగాల్, ఇంకో పక్కన అరేబియా, కింద చాలా పెద్ద హిందూ మహాసముద్రం. ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. ఇప్పుడు ఆ ఇండియన్ ఓషన్లోనే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే దగ్గర, జలసంధి దగ్గర ఈ షిప్లు ఆగిపోవటం మూలాన, అమెరికా ఇరాన్ యుద్ధం మూలాన మనకి ఇక్కడ వంటింట్లో గ్యాస్ సెగలు బగబగ మండుతున్నాయి, రైట్? సో ఈ మ్యారిటైమ్ స్పేస్, ఫైనల్గా సైబర్ స్పేస్, అంతర్జాలంలో జరిగే మాయాజాలం, ఈ 5 స్పేసెస్ని కాపాడుకోవాలి. 5 స్పేసెస్ని కాపాడుకోవటానికి 5 ఇంపార్టెంట్ పంచ ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. సో మీ డ్రీమ్ చెప్తున్నారన్నమాట. నా డ్రీమ్ చెప్తున్నా ఏంటంటే, ఈ పంచభూతాలని కాపాడుకొని వికసిత్ భారత్ 2047 వరకు భారతదేశం యువత ముందరికి వెళ్ళాలి అంటే ఒక 5 ఇంపార్టెంట్ సూత్రాలని నేను ఐ డ్రీమ్ ద్వారా, మీ ద్వారా, ఉదయశ్రీ గారి ద్వారా, ఆమె సమక్షంలో మీకు చెప్తున్నా. ఏంటంటే, నెంబర్ 1 ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 ఇంటలెక్చువల్ ఫిట్నెస్. నెంబర్ 3 స్పిరిచువల్ ఫిట్నెస్. నెంబర్ 4 ఎమోషనల్ ఫిట్నెస్. ఈ 4 ఫిట్నెస్లు ఉంటే 5th ఎలిమెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్. సూపర్ కదా, వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తారు, జనరల్గా డే టు డే ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు, ఫైనాన్షియల్ ఫిట్నెస్ సాధించడం కోసం ఫిజికల్ ఫిట్నెస్ మర్చిపోతాం, ఇంటలెక్చువల్ ఫిట్నెస్ మర్చిపోతాం, స్పిరిచువల్ ఫిట్నెస్ మర్చిపోతాం, ఎమోషనల్ ఫిట్నెస్ మర్చిపోతాం. ఫైనాన్సెస్ కోసం బతుకు దేవుడా అంట పొద్దున్నే లేసి పరుగు, ఇది డబ్బు సంపాదన కోసం. నేనేమంటానంటే, ఈ మొదటి 4 ఉంటే డబ్బు సంపాదన ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చేస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తా ఐ డ్రీమ్ సాక్షిగా. సీతాకోక చిలుకల్ని పట్టుకోవాలంటే అతి కష్టం. చక్కటి ఉద్యానవనాన్ని నిర్మిస్తే సీతాకోక చిలుకలు ఆటోమేటిక్గా వచ్చి ఉద్యానవనంలో సేదెడతాయి. If you wanted to catch butterflies, it's near impossible. Even if you catch, either it will die or it can be deformed. The best thing is, build a beautiful garden. All the butterflies in the entire world will come and take rest in your garden. So, make yourself so beautiful. Not only beauty is skin deep,
అందం అంటే మొహం మీద వేసే మేకప్ కాదు, లోపల నుంచి కణం నుంచి ఆ ఇంటెంట్ కంటెంట్ క్యారెక్టర్తో డెవలప్ అయ్యే ఒక బ్యూటిఫుల్ పర్సనాలిటీ మీరు డెవలప్ చేసుకున్న రోజున యూ విల్ బికమ్ ఎ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ వచ్చిన రోజున ప్రపంచ దేశాలు క్యూగట్టి భారతదేశం తిరిగి రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ద్వారా ఇప్పుడు భారతదేశం వదిలి వేరే వేరే దేశాల్లో సెటిల్ అయిన మన భారతీయులందరూ తిరిగి భారతీయులతో పాటు వేరే దేశస్తులు కూడా భారత్కి వచ్చి మాకు అనుమతి ఉండి భారత్లో మేము నివసిస్తాము అనే స్టేజ్కి తీసుకెళ్ళగలిగిన సత్తా ఈ 2047 డ్రీమ్, వికసిత భారత్ డ్రీమ్. ఆ వికసిత భారత్ డ్రీమ్ని ఐ డ్రీమ్లో మన ఇద్దరం కూర్చొని దాన్ని విశ్లేషణ చేయడానికి ఇంకొక 22 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు అవుతాయి ఇండియాకి ఇండిపెండెన్స్. మా ముత్తాత కన్నిగంటి హనుమంత్ గారిని బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922 పల్నాడు దుర్గమండలం మించాలపాడులో. ఆయన రక్తం ప్రవహిస్తున్న మునిమనవుడుగా నేను జాతికి ఇచ్చే ఒకే ఒక సందేశం ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్ లీడింగ్ టు ఫైనాన్షియల్ ఫిట్నెస్ విల్ మేక్ ఇండియా వికసిత్ భారత్ 2047 ఏ రియాలిటీ అండ్ ఇండియా ఇన్ ది టాప్ ఆఫ్ ద గేమ్. ఎక్సలెంట్ మెసేజ్. సో ఒక్కొక్కటి చెప్పాలి ఇప్పుడు మరి నాకు. Yes. ఏంటి ఆ ఇంటెలెక్చువల్ ఫిట్నెస్ అనేది ఏంటి? తప్పకుండా మేడం. 5 ఫిట్నెసెస్ లో రెండో ఫిట్నెస్ ఇంటెలెక్చువల్ ఫిట్నెస్ అన్నారు కదా రమేష్ కన్నిగంటి గారు. వాట్ డస్ ఇట్ మీన్ టు యూ అని అడిగారు, అంతే కదా. అండ్ ఫస్ట్ ఫిట్నెస్ ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ అదే చేసి చూపిస్తాం మీకు. నేను ఓన్లీ పాఠాలు చెప్పట్లా. ప్రొఫెసర్ అన్నారు కదా, జనరల్ గా మన యూత్ ఏమనుకుంటారు ప్రొఫెసర్స్ అంటే పాఠాలు చెప్తారు కదా, లైట్ తీసుకోంటారు కదా. నేను పాఠాలు చెప్పను, ఏమైతే చెప్పానో చేసి చూపిస్తా. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్, లాస్ట్ లో చేద్దాం. రెండోది ఇంటెలెక్చువల్ ఫిట్నెస్. మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలి, తెనాల్లో పుట్టాను. మరి ఇంటర్మీడియట్ తప్పాను. ఎందుకో తెలుసా, చాలామంది మీలోలాగా చాలామంది లాగా నేను కూడా క్రికెట్ బ్యాట్తో నిద్రపోయేవాడిని. ఐ యూస్ టు ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్. క్రికెట్ పిచ్చి ఏంటి, దేశానికి ఆడాలని. కానీ ఒక పక్కన పేదరికం, ఇంకో పక్కన షూ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని మరి అలాంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను, మా తెలుగు టీచర్ గారు నాకు మాట చెప్పారు. స్వామి వివేకానంద 2 చేతులు 2 కళ్ళు 2 మరి దాన్ని ఏమంటారంటే ఆ యొక్క 2 స్వభావాలు కలిగి ఉన్నాడు ఆయన. అమ్మ, మాతృభూమి అనే 2 స్వభావాలు. అమ్మకి మాతృభూమికి మధ్య ప్రయాణమే జీవితం అని చెప్పాడు స్వామి వివేకానంద. ద జర్నీ బిట్వీన్ మదర్స్ ఊమ్ టు మదర్లాండ్స్ ల్యాప్ ఈస్ కాల్డ్, లెట్స్ సే ఐఎమ్ మదర్ అండ్ షీ ఈజ్ మదర్లాండ్. ఈ మధ్య అమ్మ కడుపులోంచి పుట్టిన నేను ఈ ప్రయాణం చేసుకుంటా మాతృభూమి ఒళ్ళోకి ఒకరోజు చనిపోతా ఒకరోజు. ఈ మధ్య ప్రయాణమే జీవితం. ఈ జీవితాన్ని నువ్వు ఎలాంటి రైట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్తో, కంటెంట్తో, క్యారెక్టర్తో డెవలప్ చేసి కంట్రీకి సహాయం చేస్తావు అనేదే చరిత్రలో నీకు లైన్ ఇచ్చింది, ఒక లైను అని మా తెలుగు టీచర్ గారు చెప్పారు. SBSL లక్ష్మీ మేడం గారు, తెలుగు టీచర్ గారు నాకు తెనాలి VSR అండ్ NVR కాలేజీలో చెప్పిన మాట డిగ్రీ మొదటి సంవత్సరంలో నన్ను మార్చేసింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యేటప్పటికి కాలేజ్ ఫస్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి తెనాల్లో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీలు ఫస్ట్, థర్డ్ ఇయర్ అయ్యేటప్పటికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ కొట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ MA పొలిటికల్ సైన్స్ ఓవర్ నైట్లో తెలుగు మీడియం చదువుకున్నాండి, ఇంగ్లీష్లో రాసి పొలిటికల్ సైన్స్లో ఆల్ ఇండియా 19th ర్యాంక్ తెచ్చుకొని MA పొలిటికల్ సైన్స్ ఐ జాయిన్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎక్సలెంట్, అసలు నో వర్డ్స్. చూడండి, చిన్నప్పుడు పిల్లలకి మంచి మాటలు చెప్తే అవి బ్రెయిన్ లో కూర్చుంటే వాళ్ళు ఇప్పుడు చూడు ఇవాళ మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ యువర్ టీచర్. అమ్మ నాన్న మనకి నార్మల్గా ఒక దేహం ఇస్తే మనల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మరల్చేది గురువు. ఆ గురువే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అందుకనే నేను ఐ కుడ్ హావ్ బికమ్ IAS or IPS if I wanted, because of I have it with me, the knowledge and skill and attitude, but I prefer to be a teacher because I can chisel many more యంగ్స్టర్స్. ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎలాంటి వాళ్ళ ఆలోచనలు ఎమోషనల్గా కూడా చాలా వీక్ ఉంటున్నారు, ఫిజికల్గా వీక్ ఉంటున్నారు. అసలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, పేరెంట్స్ మాట వినట్లేదు. సో వాళ్ళని దారిలో పెట్టడం ఈవెన్ పేరెంట్స్తో అవ్వట్లేదు, టీచర్స్తో అవ్వట్లేదు. సో సొసైటీ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. నేటి యువతే బాలలే రేపటి పౌరులు అంటారు, కానీ బాలలుగా ఉన్నప్పుడే వాళ్ళు మొత్తం స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు, మొబైల్ ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. సో దీన్ని మార్చగలము అని అంటారా మీరు? అబ్సల్యూట్లీ మేడం, థ్యాంక్ యూ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఉదయశ్రీ గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ చేసే పని ఏంటంటే వీ క్యాచ్ దెమ్ యంగ్. అంటే మొక్కై వంగనదే మానై వంగదు అని అంటారు. అంటే మొక్కగానే ప్లాంట్ స్టేజ్లోనే దానికి ఒక డైరెక్షన్ ఇవ్వకపోతే ఇట్ విల్ బి గోయింగ్ హేవైర్.
మొక్కై వంగనదే మానై వంగుతా అని తెలుగు సామెత ఉంది. ఇంకో తెలుగు సామెత ఏంటంటే యద్భావం తద్భవతి, యాజ్ యూ సో యూ రీప్. నువ్వేమైతే అనుకుంటావో అది అవటానికి పంచభూతాలు నీకు సహకరిస్తాయి. ఎప్పుడు నీ యొక్క లక్ష్యం మీద నీకు క్లారిటీ ఉండి, చిత్తశుద్ధి ఉండి, డిటర్మినేషన్, డెడికేషన్, సాక్రిఫైస్, త్యాగం చేయగలిగిన దమ్ము, ధైర్యం ఉన్నప్పుడు పంచభూతాలు ఆశీర్వదిస్తాయి మేడం. సో నాకు నా యువతకి నేను చెప్పేది ఒకటే, అమ్మ నాన్న మీకు ఒక పేరు ఇచ్చారు, మీకు ఇంటి పేరు ఇచ్చారు, ఆ ఇంటి పేరుకు సార్థకత తీసుకొచ్చే పనులు చేయాలి అని నేను నా చిన్నప్పటి నుంచి నాకు అదొక పిచ్చి. కన్నెగంటి రమేష్ బాబు, రమేష్ కన్నెగంటి అను నేను చరిత్రలో ఒక లైన్ సంపాదించుకోవాలి. ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్, ఫర్ ఆల్ ద రీజనబుల్ థింగ్స్, ఫర్ ఆల్ ది ప్రొడక్టివ్ థింగ్స్, ఫర్ ఆల్ ది కాంట్రిబ్యూటరీ థింగ్స్ టు ద కంట్రీ. మీ తాతగారి బ్లడ్ ముత్తాత గారు, యా, అందుకే మీకు దేశభక్తి ఎక్కువ. అండ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ టీచర్స్ ఇవన్నీ దీంతో పాటు చేశాను. అందుకని ఒకటే చెప్తున్నా, యువతకి చెడుదారి పట్టకుండా ఉండాలంటే డ్రగ్స్ నుంచి కానీ, స్మోకింగ్ నుంచి కానీ, సినిమాలు, షికార్లు, కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద ఈ విభజన జరగకుండా మానవ కులము, మానవ మతము, మానవనీయత, హ్యూమనిజం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హ్యూమనైజేషన్, డిజిటలైజేషన్ జరుగుతుంది, ప్రైవేటైజేషన్ జరుగుతుంది, గ్లోబలైజేషన్ జరుగుతుంది, గూగులైజేషన్ జరుగుతుంది, చైనైజేషన్ జరుగుతుంది, అమెరికనైజేషన్ జరుగుతుంది. మరి హ్యూమనైజేషన్ ఎందుకు జరగట్లేదు అని ఆలోచించే శక్తి ఉండాలి. తర్వాత కమ్యూనిజం అంటున్నాము, సోషలిజం అంటున్నాము, క్యాపిటలిజం అంటున్నాము, ఇంకేం క్యాస్టిజం అంటున్నాము, రీజనలిజం అంటున్నాము. మరి వేర్ ఈజ్ హ్యూమనిజం? ఇలాంటి ధోరణి మనతో మనం మాట్లాడుకున్నప్పుడు వస్తుంది. నేను ఎవరు, హూ యామ్ ఐ, నేను వై ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనే ఒక సింపుల్ క్వశ్చన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఐ డ్రీమ్, ఉదయశ్రీ గారి ప్రజెన్స్లో. వై, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? సింపుల్. నేను నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నా జీవితము యొక్క పరమార్థం ఏంటి? సింపుల్. వాట్ ఈస్ ద పర్పస్? యూ షుడ్ బి పర్పస్ఫుల్, ఏ పని చేసినా, అండ్ ప్రొడక్టివ్. అలా ఆలోచించాలి. సో దిస్ ఈజ్ మై మెసేజ్ టు ద యంగ్స్టర్స్. సో ఆ విధంగా ఎమోషనల్గా మనతో మనం మాట్లాడుకోవాలి. తర్వాత స్పిరిచువల్గా కూడా అల్లాహో, రామ్ హో, జీసస్ క్రైస్ట్ హో, యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్. ఏ హోలీ బుక్ అయినా ఒకటే చెప్పింది, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, పక్కన వాళ్ళని బతికించి, అందరూ బాగుండాలి, అందులో నేను ఒకటి ఉండాలి. ఏ మతమైనా అట్లా. ఇంకోటి ఏంటంటే మనము మన అంతరాత్మకి భయపడాలి. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైనల్ పాయింట్, యద్భావం తద్భవతి ఈజ్ రియాలిటీ. దేవుడైనా క్షమిస్తాడు కానీ కర్మ మిమ్మల్ని క్షమించదు. ఎగ్జాక్ట్లీ. దేవుడు కర్మ గురించి నాకు కూడా తెలుసు కాబట్టి కర్మ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ. సో బెటర్ టు డూ గుడ్ థింగ్స్ రాదర్ దాన్ బ్యాడ్ థింగ్స్, బికాస్ మేబీ బ్యాడ్ థింగ్స్ ఫాస్ట్గా రాకపోవచ్చు, నీ కర్మ వస్తే మటుకి తాట తీసిద్ది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాతృభూమి, అమ్మ అనే సెంటిమెంట్తో, అదే మోటివేషన్. మీరు నన్ను అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద మోటివేషన్ రమేష్ గారు ఇవన్నీ చేయటానికని? మై మోటివేషన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, మై మదర్ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ గివెన్ బర్త్ టు రమేష్ కన్నెగంటి. కన్నెగంటి పార్వతి మా అమ్మగారి పేరు, కన్నెగంటి గోపిచంద్ మా నాన్నగారి పేరు, తెనాలి. ఇది నా బ్యాక్గ్రౌండ్. అమ్మా నాన్న నన్ను చూసినప్పుడు గర్వపడాలి. ఈ దేశం నాకు జన్మనిచ్చినందుకు, నన్ను మోస్తున్నందుకు, మాతృభూమి మన ఇండియా, భారత్, BHARAT గర్వపడాలి అని నేను ఎప్పటికప్పుడు నేను వేరే వాళ్ళ నుంచి మోటివేషన్ అడగను. అమ్మ కళల్లోకి చూసినప్పుడు, మాతృభూమిని చూసినప్పుడు ఇదే నా మోటివేషన్. ఇంకొక క్వశ్చన్, మీలో ఇంత దేశభక్తి చూసినప్పుడు, ఇప్పుడు మన ఇండియాలో ఉండి అంటే పక్క దేశాలకు ఏమైనా జరిగినప్పుడు అంటే స్పందిస్తూ ఉంటారు, అండ్ దేశం పైన కమెంట్స్ చేస్తూ ఉంటారు, దేశానికి అగెన్స్ట్గా థింగ్స్ చేస్తూ ఉంటారు. దేశభక్తి అనేది తగ్గిపోతుంది యువతలో అని అనుకోవచ్చా? వాళ్ళని మార్చడం ఎట్లా? సింపుల్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ టూ థింగ్స్, అన్కండిషనల్ లవ్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ లేని లవ్. ఏంటో చెప్పండి మేడం, అమ్మ, మాతృభూమి. వీటి కండిషన్స్ ఉండవు. అమ్మ ఎప్పుడు నీ పాకెట్ చూడదు. అరే బాబు తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, నువ్వు బాగుండాలి అని అంటది. కానీ వెదర్ యూ హ్యావ్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ దెన్ ఓన్లీ యూ కమ్ ఇన్ టు హౌస్, ఏ తల్లి చెప్పదు. రైట్. తర్వాత మాతృభూమి అంటే మదర్ల్యాండ్. Motherland will not ask you whether you are a collector or a doctor or an actor or industrialist or a corporate head. It will ask
నువ్వు ఈ మాతృభూమి, ఈ భూమి మీద ఉన్నంత వరకు, అంటే ఈ భారతదేశంలో ఉన్నంత వరకు నేను నిన్ను మోస్తా, నీకు ఒక అవకాశం ఇచ్చాను, నిన్ను పెంచుతున్నా, పెద్దోడిని చేస్తున్నా, ఫుడ్ ఇవ్వటం ద్వారా, ఎయిర్ ఇవ్వటం ద్వారా, వాటర్ ఇవ్వటం ద్వారా, కనీస అవసరాలు తీర్చడం ద్వారా. మరి ఆ భూమిగా మనకు పెట్టేది ఏమ్మా? ఫుడ్ పెడుతుంది ఎవరు? మాతృభూమే కదా. అగ్రికల్చర్, వ్యవసాయం, వాటర్ తాగటానికి ఇస్తుంది ఎవరు? భూమే కదా. నువ్వు ఎదగటానికి కారణమవుతుంది ఎవరు? భూమే కదా. అమ్మ, మాతృభూమి, ఈ అన్కండిషనల్ లవ్స్, వాటి మీద మీకు గనక ప్రేమ ఉంటే నన్ను నమ్మండి, మీరు కొడితే గోడ ముక్కలైపోద్ది, అంత శక్తి లోపలికి ప్రవేశించింది. మాంసం తింటేనో, లేకపోతే జిమ్ములకి వెళ్తేనో, లేకపోతే అంటే వెళ్ళొద్దని తినొద్దని చెప్పట్లా. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నాన్ వెజ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గోయింగ్ టు జిమ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ కోర్. ఈ కోర్ చూడండి ఇక్కడ. ఐ రిక్వెస్ట్ కెమెరామ్యాన్ టు ఫోకస్ హియర్. ఈ కోర్, ఈ నాభిలో నుంచి ఈ గుండెల్లోకి, ఈ మైండ్లోకి ఒకటే రావాలి, అమ్మ, మాతృభూమి. అది ఒక్కసారి మీకు లోపలికి ఎంటర్ అయిందంటే కొడితే గోడ పగిలిపోద్ది. ఇప్పటి వరకు చాలా మాట్లాడాను కదా మేడం, మీరు ఒక్క అవకాశం ఇస్తే మరి ఐ హావ్ టు విన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్, ఎవరైతే వాచ్ చేస్తారు. డెఫినెట్లీ, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. థ్యాంక్ యూ మేడం. సో ఒక 1 minute లో 126 పుషప్స్ కొడితే వరల్డ్ రికార్డ్ అవుద్ది. ఓకే, ఇది నకుల్ పుషప్స్. నకుల్స్ అంటే ఇట్లా. ఓకే, బట్ ఐఎమ్ నౌ 51 years old, 51.5. మరి 51 ఏళ్ళ వాడిని మరి ఏం చేయగలను చూద్దామా? ఒక 1 minute ట్రై చేద్దామా? యా ప్లీజ్. సో ఐ డ్రీమ్, నా డ్రీమ్స్ రియలైజ్ చేయడానికి మీరు ఈ వేదిక ఇచ్చారు కాబట్టి ఐ వాంట్ టు థ్యాంక్ ఐ డ్రీమ్. ప్లెజర్ అండి. మీలాంటి వాళ్ళకి, అంటే యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చే వాళ్ళు తప్పకుండా ఐ డ్రీమ్ ఎంకరేజ్ చేస్తుంది మిమ్మల్ని. మీలాంటి వాళ్ళు రావాలి, మాట్లాడాలి, ఒక మంచి మెసేజెస్ ఇవ్వాలి, దీనివల్ల దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి లాస్ట్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్లో డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ చేశా. ఇది జేఎన్యూలో, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. గెటింగ్ ఎ సీట్ ఈస్ వెరీ డిఫికల్ట్, జేఎన్యూ అంటే నెంబర్ 1 యూనివర్సిటీ. కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు జేఎన్యూ ప్రొడక్ట్, మా యూనివర్సిటీ ప్రొడక్ట్. కరెంట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మా జేఎన్యూ ప్రొడక్ట్. ఇలా జేఎన్యూ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు జేఎన్యూ ప్రొడక్ట్. మీరు మెట్రో రైల్ తిరుగుతున్నారు హైదరాబాద్లో, ఆ మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు జేఎన్యూ ప్రొడక్ట్, మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే జేఎన్యూ నుంచి ఎంతో మంది మహామహులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అజయ్ మిశ్రా గారి దగ్గర నుంచి, బీపీ ఆచార్య గారి దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. సయ్యద్ అన్వర్ హుడా గారని, అంటే ఎంతో మంది ఉన్నారు జేఎన్యూ ప్రొడక్ట్స్. అది జేఎన్యూలో డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసిన తెలుగువాడిని. అక్కడి నుంచి డ్యూరింగ్ మై డాక్టరేట్ ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ ఇజ్రాయెల్. నాకు ఎటువంటి స్కాలర్షిప్స్ ఫ్రీగా నాకు రాలా, మెరిట్ బేస్డ్ ఆల్. ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ ఇజ్రాయెల్, ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఐవీఎల్పి. ఐ వాజ్ ఐవీఎల్పి హోల్డర్, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటారు, ఐవీఎల్పి. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు. అది నేను 2011లోనే కొట్టా. అంటే నా ఘనత కాదు, తల్లి మాతృభూమితో మోటివేట్ అయితే ఎవడైనా కొడతాడు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఐఎమ్ నాట్ గ్రేట్, బట్ హూ ఎవర్ ఈస్ గాట్ ఇన్స్పైర్డ్ బై మదర్ అండ్ మదర్లాండ్, దే విల్ డూ వండర్స్. ఉదాహరణ నేను ఒక చెప్పాను అంతే. సో నాకన్నా ఎక్కువ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐవీఎల్పి తర్వాత ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ స్టాన్ఫోర్డ్ మ్యాన్. దేంట్లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎథికల్ సైడ్ ఆఫ్ ఏఐ, ఏఐ సేఫ్టీ, ఏఐ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్, ఏఐ లీగాలిటీ, ఏఐ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏఐ. ఈ కృత్రిమ మేధస్సుతో ప్రపంచ మానవ రక్షణ ఎలా జరగాలి. ఎప్పుడు ఇది AI లో 2024 అక్టోబర్. ఓకే ఓకే, అదే రీసెంట్ గానే AI సంబంధించి. ఓకే ఓకే. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, కుమారుడు లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను స్టాన్ఫోర్డ్లో హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్లో ఐ వన్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ. 15,000 మంది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ మైనారిటీ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్కి, బాయ్స్కి ట్రైనింగ్ ఇచ్చాం మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా. మరిచెన్నారెడ్డి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఉంది. వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫేర్స్ ఆఫ్ ఇండియా. సో మెనీ స్టూడెంట్స్ కమ్ for 1 month to 2 months internship with us on food security, water security, cyber, coastal, politics, geopolitics, foreign affairs. 1 month తర్వాత మేము సర్టిఫికేట్ ఇస్తాం. ఐఏఎస్లో, ఐపీఎస్లో వాళ్ళకి టీచింగ్ చేస్తారు. సో ఒక పక్కన ఇంటలెక్చువల్గా చూసుకుంటానే, ఇంకో పక్కన ఫిజికల్గా చూసుకుంటానే, ఎమోషనల్గా బ్యాలెన్స్ కోల్పోకుండా
అప్పుల వాళ్ళు ఉంటారు, ఈఎంఐల వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, నీ మొహం నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. అన్నిటినీ స్థితప్రజ్ఞతో మేనేజ్ చేసుకుంటా అనుకున్న లక్ష్యం వైపు వెళుతున్నాం మేడం. అందుకని ఐ టూ హ్యావ్ ఎ డ్రీమ్. అందుకే వీఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డ్రీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ ఐ డ్రీమ్ అండ్ వాసుదేవ రెడ్డి గారు, ద CEO of the iDream, and all the team members, all the cameramans and you. So with your permission, Babu, okay, 1 minute push-ups cheyocha? Yeah, sure. Yeah. Thank you, ma'am. Okay. Okay, Babu, can I start? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 110 సక్సెస్ఫుల్లీ ఇన్ 1 minute 110 చేశారు రమేష్ కన్నిగంటి గారు. సూపర్ రమేష్ కన్నిగంటి గారు. అసలు 1 minute 10 seconds లో ఆయన 110 పుషప్స్ చేశారనమాట. ఆయన ఏజ్ ఇప్పుడు 51+. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ 25 years ఓల్డ్ బాయ్ పైన ఉంది. ఆయన 126 చేశాడు పుషప్స్. అంటే 110 చేశారు మీరు. అంటే ఆయన చూడండి 25 years, ఇప్పుడు 51 years ఏజ్లో ఆయన నకుల్ పుషప్స్ చేయడం ఎంత గ్రేట్ కదా. సో మీ డ్రీమ్ కూడా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని ఐ డ్రీమ్ తరపున మేము, అది నా డ్రీమ్ అండ్ మా కంపెనీ మేనేజ్మెంట్ డ్రీమ్ అండ్ ఐ డ్రీమ్ అంటే ఇండియా డ్రీమ్. సో మీరు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఐ డ్రీమ్ మీ డ్రీమ్కి సహకరిస్తుంది, మీ వెంబడి ఉంటుంది. విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అమ్మ మాతృభూమి మీద మీకు ఎంత ప్రేమ ఉంది అండ్ ఎవరైనా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఏం పెట్టుకోవాలి, ఎలా మోటివేట్ అవ్వాలి సెల్ఫ్ అని తెలియజేశారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్, సో ఫస్ట్ తెలుసుకోవచ్చా మీరు ఈ పుషప్ ఛాలెంజింగ్ అనేది ఎట్లా స్టార్ట్ చేశారు, ఎలా ఈ జర్నీ? థ్యాంక్ యూ మేడం. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి, ఎంఏ పొలిటికల్ సైన్స్, 96-98 బ్యాచ్. సో సుకూన్ అని మాకు యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ జరుగుద్ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, వెరీ ఫేమస్. ఆ సుకూన్లో ఇన్ఫార్మల్ కాంపిటీషన్లో 1 minute ఎన్ని పుషప్స్ కొడతారు, ఎవ్రీబడి హూ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ వీ హ్యావ్ టు గివ్ 10 rupees ఈచ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్. ఆ రోజున 40 members వచ్చినట్టు నాకు గుర్తు. సో ఐ మేడ్ ఇన్ 1 minute 67 push-ups in 1997 when I was weighing, నా వెయిట్ అప్పుడు 57 kilos, 1997, MA second year. Now I am 85 kilo, 51 year old. In 1 minute I could perform now 100 push-ups in 1 minute. అంటే 70 seconds లో 110 పుషప్స్ కొట్టా. ఇప్పుడు 70 seconds అవును 110 పుషప్స్. 1 minute 10 seconds అంటే 70 seconds. యా. సో ఒకటే చెప్తున్నాను, మీరు చెప్పారు చాలా అద్భుతంగా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన తెలుగు ప్రజలందరికీ, ఐ డ్రీమ్ చూస్తున్న వాళ్ళందరికీ, ఉదయశ్రీ మేడం గారు ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని IVLP అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే అత్యున్నత ఒక పురస్కారంలో షీ గాట్ ఇట్. అండ్ షీ హ్యాడ్ బీన్ టు యునైటెడ్ స్టేట్స్. Like, you know, she traveled 4 to 5 states there. Yeah, I visited 4 states there. So నేను కూడా IVLP 2011, she was IVLP 2024. So yeah, it's a really great honor కదా. Definitely. So మీ ఎట్లా స్టార్ట్ చేశారో చెప్పారు. ఎప్పుడైనా గివ్ అప్ ఇవ్వాలని అనిపించలేదా మీకు? గివ్ అప్ అంటే చేతులు ఎత్తేద్దాం మనకి ఇంకెందుకులే అనిపించినప్పుడల్లా అమ్మ గుర్తొచ్చింది, మాతృభూమి గుర్తొచ్చింది. చరిత్ర పుటల్లో మనకంటూ ఒక మంచి వాక్యం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ 1 line ఇన్ ద హిస్టరీ బుక్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్ అండ్ గుడ్ రీజన్స్ అని నేను ఒట్టు పెట్టుకొని, అమ్మ మాతృభూమి ఈ రెండే నా మోటివేషన్ ఫ్యాక్టర్స్. నాకు మోటివేషన్ ఎవరు ఇవ్వక్కర్లా. ఐ డోంట్ నీడ్ టు అటెండ్ ఎనీ మోటివేషనల్ స్పీచ్.
But you need to give speech to the youth about motivation. You have to motivate them. చూపించాలి Because there is చూపించాలి no. Really about relationships. I'm going to ask you. So there is no emotions. అంటే ఒక అమ్మ అనే ఎమోషన్ emotion. ఉండట్లేదు, అండ్ భార్యాభర్తల మధ్య ఆ ఎమోషన్ ఉండట్లేదు, అంటే ఆ ఫీల్ అనేది ఉండట్లేదు, ప్రేమ అనేది ఉండట్లేదు, అది తగ్గిపోతుంది. ఉంటే ఒక క్రూయల్గా ఉంటుంది, ఇంకా నాకే దక్కాలి, నాకే కావాలి అన్నట్టు కొన్ని సెల్ఫిష్గా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు అంటే అట్లా చేంజ్ అవుతూ ఉన్నారు కదా, సో వాళ్ళు మళ్ళీ ఇట్లా మీలాగా మోటివేట్ అవ్వాలి అని అంటే చెప్తా సింపుల్, అంటే మన వాళ్ళకి ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. పెద్ద సినిమా రామ్ చరణ్ రాబోతుంది కదా, అందుట్లో ఒక చక్కటి డైలాగు జీవిత సారాంశాన్ని ఒక డైలాగులో చెప్పారు ఆయన, బుచ్చిబాబు గారు డైరెక్టర్ గారు, బుచ్చిబాబు బుచ్చిబాబు సన్నా గారు రామ్ చరణ్ గారి చేత చెప్పిస్తారు. ఏంటంటే ఆ డైలాగు, ఒకేసారి బతుకుతాంరా, ఒకేసారి ఇది ఈ జీవితంలో ఏ చేయాలన్నా ఇంత పెద్ద జీవితంలో టైం వేస్ట్ ఎందుకు, చేసేదేదో కరెక్ట్గా చేసి యూ హ్యావ్ టు హ్యావ్ వన్ గుడ్ లైన్ ఇన్ ద హిస్టరీ బుక్ అని ఆయన స్టైల్లో చెప్పిస్తాడు. ఇంకొక డైలాగు మన ప్రభాస్ అంటాడు, ప్రేమించరా మహా అయితే ఏం చేస్తారు, తిరిగి ప్రేమిస్తారు డార్లింగ్స్ అంటారు. సో జీవితాన్ని లవ్ చేయి. లవ్ డజంట్ మీన్ ఫిజికల్ అట్రాక్షన్ ఆఫ్ చేజింగ్ గర్ల్స్ ఆర్ గర్ల్స్ చేజింగ్ బాయ్స్. నో, దట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ నాట్ వాట్ వీ సే, లవ్ ఈజ్ వాట్ వీ డూ. చెప్పేది కాదు ప్రేమ, చేసి చూపించేది ప్రేమ. రైట్? ఎస్ ఆర్ నో? ఏముంది, ఐ కెన్ సింప్లీ సే ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? ఆ లవ్ని యాక్షన్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఆ యాక్షన్లో ట్రాన్స్లేట్ చేసే పరిణామ క్రమంలో యూ నీడ్ టు సాక్రిఫైస్, యూ నీడ్ టు డెడికేట్, యూ నీడ్ టు రీడెడికేట్, యూ నీడ్ టు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్, యూ నీడ్ టు హ్యావ్ ద ఫైర్ ఇన్ ద బెల్లీ. కడుపులో కసి, పేట్ మే ఆగ్ హోనా चाहिए, इसको मदरलैंड को नंबर 1 लेके जाने के लिए and माँ को भी नंबर 1 पोजीशन देने के लिए. That's all, madam. Right. Thank you so much, Andy. Thank you so much for. Jai Hind, madam. Jai Hind. Jai Hind. Thank you.